మహారాష్ట్ర ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిర్ ఇండియా ఉద్యోగిపై చేయి చేసుకోవడం వివాదాస్పదమైంది. ఎంపీ తనను కొట్టడంతో పాటు తన కళ్లద్దాలు పగలగొట్టాడని ఉద్యోగి కంప్లైంట్ చేశాడు. దీనిపై ఎయిర్ ఇండియా దర్యాప్తునకు ఆదేశించింది. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిర్ ఇండియా విమానంలోని ఉద్యోగిని చెప్పుతో కొట్టడం కలకలం రేపింది. సీట్ల కేటాయింపు విషయంలో సుకుమార్ అనే ఉద్యోగిపై ఎంపీ దాడి చేశాడు. సరైన సీట్ ఇవ్వలేదంటూ ఎంపీ కొట్టారని ఉద్యోగి చెప్పాడు. సుకుమార్ను కొట్టానని గైక్వాడ్ కూడా ఒప్పుకున్నాడు. తనతో దురుసుగా ప్రవర్తించాడని ఎంపీనని చెప్పినా ప్రధానితో అయినా మాట్లాడతానన్నాడని గైక్వాడ్ చెప్పారు. అందుకే ఒక్కసారి కాదు 25 సార్లు కొట్టానన్నారు. उसने कहा कि हाथ से मारा है क्या? हाथ पे क्या क्या बोला? हाथ से मारा है. मैंने सैंडल से 25 मारा है जी. मारा है ना? क्यों मारा सर? सांसद हैं आप तो. गालियाँ सुनना क्या तुम्हारा? मीडिया वालों का भी, वो एयर के कंपनी के लोगों का भी. चुप सुनना. ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది ఎయిర్ ఇండియా. ఎంపీ గైక్వాడ్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. గైక్వాడ్ తీరును తప్పుపెట్టారు విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు. No citizen will behave like this. Physical assault is not a thing which any democratic person or any political party will encourage. And any physical assault will always be condemned. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని శివసేన డిమాండ్ చేసింది. దాడిని సమర్థించబోమని, అయితే ఎయిర్ ఇండియా సిబ్బంది ప్రవర్తనపై విచారించాలన్నారు ఆ పార్టీ నేతలు. శివసేన इस प्रकार के किसी भी व्यवहार का समर्थन नहीं करती है, मगर ये क्या हादसा हुआ, एयरलाइंस ऑफिसर की क्या गलती थी और क्यों उन्होंने इस प्रकार से क्या इंस्टिगेशन था कि इतना एक्सट्रीम स्टेप उनको उठाना पड़ा, इसकी जांच होनी चाहिए. రవీంద్ర గైక్వాడ్ ప్రవర్తనపై ఇతర ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారం తలకెక్కినట్టు ప్రవర్తించడం దారుణమన్నారు ఎంపీలు.